హాయ్ హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ చినియా క్రేప్ శారీస్ యాజ్ వెల్ as సాటిన్ ఆర్గాన్జా శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. సో ఈరోజు చెప్పాను కదండి, శారీస్ మనకి బ్యూటిఫుల్ సాటిన్ ఆర్గాన్జా శారీస్, మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ చినియా క్రేప్ శారీస్. చినియా క్రేప్ శారీస్ అయితే మన స్టోర్‌లో అయితే రన్నింగ్ ఐటమ్. సో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. చాలా ట్రెండీగా కూడా ఉందండి డిజైన్. యాజ్ వెల్ యాజ్ శారీస్‌లోకి వెళ్ళేక ముందు నా శారీ గురించి కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇదొచ్చేసి మనకి బటర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం మన స్టోర్‌లో అయితే. ఈ శారీ వచ్చేసి నేను డ్రేప్ చేశాను. సో చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి యూజువల్‌గా కోటా శారీ ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత లైట్ వెయిట్ ఉంది. నేను డ్రేప్ చేయటానికి కూడా నాకు 5 మినిట్స్ కూడా పట్టలేదండి. అంత ఫాస్ట్‌గా నేను డ్రేప్ చేయగలిగాను. అసలు నుంచోవటం గానీ, శారీ అంటే టూ మచ్ ఫాల్ అయిపోవడం గానీ అస్సలు లేదు. చాలా మంచి షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బెస్ట్ ప్రైస్‌లో ఉంది. ఈ డిజైన్ కూడా చూడండి చాలా ట్రెండీగా ఉంది. ఇలా స్ట్రైప్డ్ లైన్స్‌లో వచ్చి మనకి ఇక్కడ బోర్డర్‌లో వచ్చేసరికి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్‌తో అయితే హైలైట్ చేశారు. సో లుక్ వైజ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో అయితే నేను పెయిర్ అప్ చేశాను. బట్ దీనికి కూడా మనకి ఇలా పీచ్ కలర్ బ్లౌజే వచ్చింది. మీరు యూజువల్‌గా ఇక్కడ వరకు ఒక 3, 4 స్లీవ్స్ గానీ, లేకపోతే ఎల్బో కిందకి గానీ మీరు స్టిచ్ చేయించుకున్న చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాయి శారీస్. అండ్ వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి. మనం యూజువల్‌గా జర్నీస్‌కి గానీ, లేతే టెంపుల్స్‌కి గానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం మెషిన్ వాష్ చేసినా కూడా ఏం పాడయ్యే ఫ్యాబ్రిక్ కూడా కాదు. సో మీకు లుక్ వచ్చేసి ఇంత బావుంది యాక్చువల్‌గా. చాలా శారీ లుక్ అయితే చాలా బావుందండి. మంచి షైన్ ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే 1495. సో ఈ ఎపిసోడ్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే గనక ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో నేను ఒకసారి చూపిచ్చాను. ఒకసారి వెళ్ళైతే చూడండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్. ప్యాస్టల్ షేడ్స్‌లోనే మనకి కొంచెం షైన్ అనేది యాడ్ అవ్వడం వల్ల చాలా మంచి ఎలిగెన్సీ అయితే ఉంది. సో డోంట్ మిస్ దీస్ అండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది శారీస్. సో ఇప్పుడైతే మన శారీస్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి సాటిన్ ఆర్గాన్జా శారీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్. చూసారా ఇలాగ యాప్లిక్ వర్క్ అయితే చేశారు. మనకి రోజ్ బంచెస్ తోటి ఇలాగ యాప్లిక్ వర్క్ అయితే చేశారండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్ని చిన్ని స్వరోస్కి స్టోన్స్‌తో అయితే హైలైట్ అయింది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్. ఆర్గాన్జా ఇన్ ద సెన్స్ మీరేమనుకోవచ్చు అంటే మేబీ కొంచెం నుంచోవచ్చేమో ఈ ప్రైస్‌కని అనుకోవచ్చు. బట్ అలా నుంచునే ఫ్యాబ్రిక్ కాదండి. మనకి ఫాలింగ్ ఫ్యాబ్రికే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ అక్కడక్కడ మనకి ఇలా రోజ్ బంచెస్ అయితే యాప్లిక్ వర్క్ చేశారు. అండ్ బార్డర్‌లో వచ్చేసరికి ఇలా స్కాలప్ ఫినిషింగ్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ స్వరోస్కి స్టోన్స్‌తో అయితే మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ప్లీట్స్ దగ్గరకొచ్చేసరికి మనకి హాఫ్ అండ్ హాఫ్ కింద ఉంటుందండి. సో, ఐ మీన్ స్కర్ట్ బోర్డర్ లాగా ఈ బోర్డర్ దగ్గరకొచ్చేసరికి మనకి ఇక్కడ వరకు స్వరోస్కి స్టోన్ అయితే ఉంటుంది. మిగిలిన హాఫ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి. బట్ ఇక్కడ ప్లీట్స్ దగ్గరొచ్చేసరికి మొత్తం ఇదంతా కూడా స్వరోస్కి స్టోన్స్‌తో అయితే ఫినిష్ అయింది. సో, పళ్ళు వచ్చేసి మనకి ఇవన్నీ కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ కాబట్టి పళ్ళు అనేది మనకు స్పెషల్‌గా ఏమి ఉండదు. బట్ ఇక్కడ రోజ్ బంచ్ అయితే ఇచ్చారు. ఇది కూడా యాప్లిక్ వర్క్ చేశారండి. సో, బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి సెపరేట్‌గా స్టిచ్ చేస్తారు. మళ్ళీ శారీ మీద మళ్ళీ మనకి స్టిచ్ అయితే చేస్తారు. సో, దీని బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకిది క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సాటిన్ క్రేప్ అండి. చిన్న డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా ఫ్లవర్ బంచెస్‌తో అయితే హైలైట్ చేశారు. సో, మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. బ్యూటిఫుల్ బ్లాక్ శారీ అండి ఇదైతే. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న స్వరోస్కి స్టోన్‌తో హైలైట్ అయింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి యాప్లిక్ అయితే చేశారు వర్క్. ఇవన్నీ కూడా మనకి రోజ్ బంచెస్ తోటి యాప్లిక్ వర్క్ చేశారు. అండ్ ఇది కరెక్ట్‌గా మనకి షోల్డర్ దగ్గర అయితే వస్తుందండి. అండ్ అక్కడక్కడ మనకి ఇలా ఫ్లవర్ బంచెస్‌తో అయితే హైలైట్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా స్కాలప్ ఫినిషింగ్ బార్డర్ అండి. ప్రతీదీ కూడా చాలా నీట్‌గా ఫినిష్ చేశారు. మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. పళ్ళులో కూడా మనకి ఇలా చిన్న బంచ్ అయితే ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి
బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకిలా సాటిన్ క్రేప్ ఫ్యాబ్రికే వచ్చింది. బ్లాక్ మీద చిన్న డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా హైలైట్ చేశారు. సో, మీరు యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని సింగిల్‌గా అన్నా వేర్ చేయొచ్చు. సింగిల్‌గా వేర్ చేస్తే ఇంకా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ లుక్ అయితే వస్తుంది. సో, లుక్ అయితే ఇలా ఉంటుందండి. దిస్ ఈస్ ద లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ షేడ్‌లో అయితే ఉంది. కొంచెం మనకి ఆనియన్ పింక్‌లో గూడా ఒక డిఫరెంట్ షేడ్ అండి. చాలా బావుంది యాక్చువల్‌గా ఈ కలర్. చాలా రేర్ గూడా. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా చిన్న చిన్ని స్వరోస్కి స్టోన్స్‌తో అయితే ఫినిష్ అయింది. అండ్ అక్కడక్కడ గూడా మనకి ఇలా యాప్లిక్ వర్క్ అయితే చేశారు. ఈ షోల్డర్ దగ్గర మనకి ఇలా బంచ్ అయితే వస్తుందండి. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలాగ అక్కడక్కడ యాప్లిక్ వర్క్ అయితే చేశారు. యాస్ వెల్ యాస్ ఈ స్వరోస్కి స్టోన్ అయితే మనకి టిల్ ద ఎండ్ వరకు గూడా మనకి కంటిన్యూ అవుతుందండి. అండ్ స్కాలప్ చేశారండి. బోర్డర్ గూడా చాలా నీట్‌గా స్కాలప్ చేశారు. ఫినిషింగ్ అది చాలా బావుంది. అండ్ పళ్ళు గూడా చిన్న పళ్ళు. మనకిక్కడ పళ్ళులో గూడా ఒక చిన్న యాప్లిక్ వర్క్ అయితే చేశారు. 4 సైడ్స్ గూడా మనకిలాగా స్కాలప్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సాటిన్ క్రేప్. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా ఫ్లవర్ బంచెస్‌తో అయితే ఫినిష్ చేశారు. సో, మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి సీ బ్లూ షేడ్‌లో ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది శారీ. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా కాంట్రాస్ట్‌లో చిన్న బేబీ పింక్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. ఇది షోల్డర్ పార్ట్‌లో వస్తుందండి మనకి. అండ్ కిందొచ్చేసరికి ఇలా ఫ్లవర్ బంచెస్‌తో అయితే యాడ్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా చిన్న స్వరోస్కి స్టోన్‌తో అయితే ఫినిష్ చేశారు. ఇదేం మనకి ఊడిపోయే స్టోన్ గూడా కాదండి. చాలా మంచి ఫినిషింగ్ ఉంది యాక్చువల్‌గా ఫ్యాబ్రిక్ కూడా. అండ్ స్కాలప్ చేశారండి. బోర్డర్ అయితే మనకి 4 సైడ్స్ కూడా ఇక్కడ, ఇక్కడ. అండ్ యాస్ వెల్ యాస్ పళ్ళులో గూడా మనకి స్కాలప్ అయితే చేశారు. అండ్ పళ్ళులో గూడా చిన్న బంచ్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకి సెల్ఫ్ బ్లౌజే ఇచ్చారు. సో, మనము సింగిల్‌గా సింగిల్ ప్లీట్‌లో వేర్ చేసిన సెల్ఫ్ బ్లౌజ్ కాబట్టి మనకు అంత ట్రాన్స్‌పరెన్సీ ఏముండదు. సో, మాక్సిమం సింగిల్‌గా వేర్ చేయటానికి ట్రై చేయండి. చాలా ఎందుకంటే ఇక్కడ గూడా మనకి ఒక బంచ్ అయితే వచ్చింది గదా! సో, లుక్ అయితే చాలా బావుంటుందండి. సో, మనకిలా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనం చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే చూద్దామండి. ఇవి గూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మన స్టోర్‌లో అయితే ఎప్పుడు రన్నింగ్ ఐటెమ్ అండి. సో, దీనిలో ఈ ప్యాటర్న్‌లో వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ గూడా చూసేద్దాం. ఇదొచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ షేడ్‌తో ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. సో, మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగా పర్ల్ వైట్ తోటి మనకి ప్రింట్ అయితే వచ్చింది. బ్లాక్ వైట్ కాంబినేషన్‌లో. సో, డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. కొంచెం మనకి రాంబస్ డిజైన్ కొంచెం దగ్గరగా మనకి ముగ్గు డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ బోర్డర్స్ వచ్చేసి 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్ అండి. ఇవి మనకి కొన్ని నేను చెప్తున్న కాపర్ ఫినిషింగ్ బోర్డర్స్ అయితే ఉన్నాయి ఇవి. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళుతో అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకు బ్లౌజ్ ఇలా ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్ బట్ ప్రింట్ అయితే వేరీ అయింది. సో, లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి టొమాటో షేడ్ ఆఫ్ రెడ్‌లో ఉంది. సేమ్ ప్యాటర్న్ ప్రీవియస్ శారీ చూపించాను కదా! అదే మనకి సేమ్ ప్యాటర్న్‌లో ఉంది. బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ ఒకటే డిఫరెంట్. సో, మొత్తం శారీ మొత్తం గూడా ఇలా రాంబస్ డిజైన్ లాగా అయితే మనకొచ్చింది. అండ్ బోర్డర్స్ గూడా మనకి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ బోర్డర్స్ బోత్ సైడ్స్ కూడా మనకు రన్ అయినాయి. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా చిన్న పళ్ళుతోటి డిజైన్ చేశారు. సో, ఆల్రెడీ మీకు తెలుసు కదండీ! చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఐడియా ఉంది. సో, ఎలా ఉంటుందనేది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్లౌజ్ మీద మనకి చిన్న ప్రింట్ ఇచ్చారు. బట్ సేమ్ కలర్ కాంబినేషన్‌తో అయితే హైలైట్ చేశారు. సో, దిస్ ఈస్ ద లుక్. మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1850. దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి మస్టర్డ్ యెల్లో షేడ్‌లో అయితే ఉంది. కొంచెం మెహందీ యెల్లో గూడా అనొచ్చు. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. దీని మీద గూడా మనకి ఇలాగ బీజ్ కలర్ తోటయితే ప్రింట్ అయితే వచ్చింది. సేమ్ మనకి ప్రీవియస్ శారీస్‌కి ఎలా చూసామో ముగ్గు ప్రింట్ లాగా అలాగే ఉందండి. అండ్ బోర్డర్స్ వచ్చేసి 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్.
బోత్ సైడ్స్ కూడా రన్ అయ్యి. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చిన్న చిట్ పళ్ళు అయితే రన్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్. సేమ్ కలర్ కాంబినేషన్‌లో చిన్న ప్రింట్ ఇచ్చారు. సో, లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, చూసారు కదండీ! బ్యూటిఫుల్ శారీస్ అన్నీ గూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాం. ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తే గనక లైక్ అండ్ కామెంట్ చేయండి. యాస్ వెల్ యాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.